ఏదైతే కత్తెరపాక శ్రీనివాస్ ఈ అమ్మాయిది ఏదైతే ఉందో ఒక ఇష్యూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రూప్ లో కూడా బరాబర్ నేను రేపు వీడియో పెడతా. కత్తెరపాక సీన్ గారు చేయబట్టి నా సంసారం నాశనం అయింది. ఏం జరిగింది అసలు, ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు ఈమె తిట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్లారిటీ ఇంపార్టెంట్. మీరు లైవ్ లో ఉన్నారు తల్లి, నేను ముందే చెప్తున్నా, మీకు వద్దు అంటే మాత్రం ఇది ఇక్కడితోనే ఆపేస్తా, మీ కాల్ కూడా రిలీజ్ చేయ. అయితే ఏం లేదు తల్లి, ఒక 2-3 క్వశ్చన్లు అడగొచ్చా? ఎప్పుడూ అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతా ఉన్నది, ఎందుకు మిమ్మల్ని తెచ్చి రోడ్డు మీద వేసిరు అనుకుంటున్నారమ్మా? అసలు నాకు ఈ ఇష్యూకి అసలు సంబంధం లేదన్నయ్య. ఫస్ట్ ఈ అంశం ఎప్పుడు జరిగింది మరి మీ ఇద్దరి మధ్యలో గొడవ? మీరు ఒక కాల్ మాట్లాడుతున్నారు, ఏదో వీడియో తీసుకున్నది, ఆ వీడియోలు ఎట్లా మీరు పంపింది ఎట్లా బయటకు వస్తాయి మీరు ఇయ్యండి? ఒక్కసారి నేను చూస్తాను, నేను చూసుకున్నాను. అసలు ఇవన్నీ నేను చూసుకోలేదు. నేను చేసుకున్నాక నేను మీకు కాంటాక్ట్ అవుతాను. హాయ్ హలో, వెల్కమ్ టు A960. నేను మీ సంతోష్. ఏదైతే కత్తెరపాక శ్రీనివాస్ ఈ అమ్మాయిది ఏదైతే ఉందో ఒక ఇష్యూ వచ్చింది, ఈ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది సంథింగ్. మరి ఏం జరిగింది ఏందనేది అమ్మాయి వర్షన్ కూడా వినాలి కాబట్టి ఒకసారి ఆమె కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమె ఇష్టం ఏదన్నా, ఏం జరిగింది అసలు, ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు ఈమె తిట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్లారిటీ ఇంపార్టెంట్. ఎప్పుడో జరిగిన విషయం అని శ్రీనివాస్ చెప్తున్నారు కాబట్టి. హలో అమ్మ, నమస్తే, బాగున్నావా? ఓకే, మీరు లైవ్ లో ఉన్నారు తల్లి, లైవ్ కాల్లో ఉన్నారు. ఏం లేదు తల్లి, నేను ముందే చెప్తున్నా, మీకు వద్దు అంటే మాత్రం ఇది ఇక్కడితోనే ఆపేస్తా, మీ కాల్ కూడా రిలీజ్ చేయ. మీకు ఓకే అనుకుంటే లైవ్ రన్ చేస్తా. ఇంకా స్టాప్ చేసేసేయండి అని, అసలు ఇదంతా అవసరం లేని విషయం అసలుకి. ఓకే, అయితే ఏం లేదు తల్లి, ఒక 2-3 క్వశ్చన్లు అడగొచ్చా? 2-3 క్వశ్చన్లు అడగొచ్చా? నేను ఓన్లీ క్లారిటీ కోసం మాత్రమే తప్ప ఇది వేరే ఇంటెన్షన్ అయితే కాదు. ఓన్లీ క్లారిటీ కోసం. మీరు ఒక వీడియో రిలీజ్ చేసిరు తల్లి, ఒక వీడియో వింటారా ఒకసారి? మాకేం సంబంధం లేదు, యాక్చువల్లీ మీకు ఏదో షార్ట్ ఫిలిం గొడవ అది ఇదని తెలుస్తున్నది. షార్ట్ ఫిలిం గొడవలో ఎప్పుడూ అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతూ ఉన్నది? నీ లైఫ్ ఏదో ఒకప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్లలో కనిపించేవాళ్ళు, ఈ మధ్య కనిపించట్లేదు. వాట్ ఎవర్, అది మీ పర్సనల్ ఇష్టం ఉంటే వేస్తారు, లేకుంటలేదు. ఎందుకు మిమ్మల్ని తెచ్చి రోడ్డు మీద వేసిరు అనుకుంటున్నారమ్మా? అసలు నాకు ఈ ఇష్యూకి అసలు సంబంధం లేదన్నయ్య. ఫస్ట్ అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు నా ఆడియో, అసలు వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చింది అనేది కూడా నాకు క్లారిటీ లేదు ఇప్పటికి, స్టిల్ ఇప్పటికీ కూడా. ఓకే, ఇది ఎన్ని రోజులు బ్యాక్ మీకు జరిగింది, మీకు గొడవ జరిగింది ఎన్ని రోజులు బ్యాక్, ఎందుకు జరిగింది గొడవ? ఇది ఫైనాన్షియల్ గా కొంచెం వీడియోలో కొంచెం, అంటే మేము షార్ట్ ఫిలిమ్స్ చేసామన్నయ్య యాక్చువల్ గా. ఓకే, దాని వల్ల కొంచెం గొడవలు అయినాయి, దాని వల్ల ఇదంతా అయిపోయింది అన్నయ్య. ఓకే, అదే గొడవలు తప్ప మీకు పర్సనల్ గా మరి మా హస్బెండ్ ఇట్లా ఒక కాల్లో మాట్లాడుతున్నారు, అంత అగ్రెసివ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బేసిక్ గా ఇది జరిగింది అని అంటే కొన్ని డేస్ అవుతుంది అన్నయ్య. ఒక గొడవ జరిగి ఒక 6-7 మంత్స్ అవుతుందా? అసలు నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి నేను ఇండస్ట్రీలో లేక. అవునా? ఓకే ఓకే, ఈ అంశం ఎప్పుడు జరిగింది మరి మీ ఇద్దరి మధ్యలో గొడవ? మీరు ఒక కాల్ మాట్లాడుతున్నారు, ఏదో వీడియో తీసుకున్నది, ఆ వీడియోలు ఎట్లా మీరు పంపింది ఎట్లా బయటకు వస్తాయి మీరు ఇయ్యండి? ఒక్కసారి నేను చూస్తాను, నేను చూసి మీకు అప్డేట్ ఇస్తాను, కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను. ఒక్కసారి చూసుకుని, అసలు ఇవన్నీ నేను చూసుకోలేదు, నేను చేసుకున్నాక నేను మీకు కాంటాక్ట్ అవుతాను. నేను తప్పకుండా అవుతా కంపల్సరీగా. ఇప్పుడు వెయిట్ చేయనా? చేయండి. ఓకే, ఇది అమ్మాయి ఏమంటా ఉన్నదంటే, అసలు మాకు ఎప్పుడో జరిగింది గొడవ జరిగింది ఫైనాన్షియల్గా, ఆయన అదే చెప్పిండు, ఈ అమ్మాయి కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈ అమ్మాయి ఫోక్ అమ్మాయి అయితే కాదంట. యాక్చువల్ షార్ట్ ఫిల్మ్స్ చేసేది, నేను చూసిన అమ్మాయి ఏదో సంథింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ ఛానల్లో కనిపించేది. ఈ అమ్మాయిని ఫోక్లో ఎప్పుడు చూడలే. వాస్తవంగా ఫోక్లో ఇట్లా అది వచ్చినప్పుడు నేను షాక్ అయినా, ఈ అమ్మాయిని ఏడు చూడలేదే, వచ్చేటోళ్ళు మొత్తం కొత్తల్లో వస్తున్నారు, వస్తే ఎవరైనా ఇబ్బంది పడలేదని నేను అనను, ఇబ్బంది పడుతున్నారంట కొంతమంది. బట్ ఆ ఇబ్బంది పడొద్దు అనేది ఇంటెన్షన్ ఇక్కడ. ఈ అమ్మాయితో మాట్లాడినాకనే క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే తెలియకుండా టెలికాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి మ్యాక్సిమం ఏ కేసు టేకప్ చేసినా వెనక ముందు 2 సైడ్ నుంచి వినే ప్రయత్నం చేస్తాము. నేనైతే బయటలో నాకు సంబంధం లేదు, ఊరికే నోరేసుకొని పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అయితే మొత్తం మీద మాకు సంబంధం లేదు, ఎప్పుడో జరిగిపోయిన విషయం, నేను 1.5 year నుంచి నేను ఈ ఫీల్డ్లో లేనని ఈ అమ్మాయి చెప్తా ఉన్నది. మరి ఈ అమ్మాయి కూడా ఏదో కొంచెం మాట్లాడుతూ ఉన్నది, ఒకసారి వినండి. డిస్టర్బ్ చేస్తున్నారు, దయచేసి ఇప్పటి వరకైనా ట్రోల్ చేయడం ఆపేసేయండి.
ఓకే, ఈ వీడియోలు ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు, గొడవైన విషయం వాస్తవం, తాగి మాట్లాడండి అని అంటున్నారు. ఆయన అన్నాడు. ఈ అమ్మాయి మరి ఒకసారి అమ్మాయితో మళ్ళీ మాట్లాడదాం, అమ్మాయి ఏదో బిజీలో ఉన్నా అన్నది, చూద్దాం ఒకసారి.